what you want me to speak today is what I was thinking throughout the day. ఈరోజు ప్రభు సన్నిధిలో నేను అడుగుతా ఉన్నాను, దేవా ఈరోజు బిడ్డలతో నేనేం పంచుకోవాలి, నువ్వేం మాట్లాడాలని అనుకుంటున్నావు అని నేను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నాను. And one verse came into my mind today is in Isaiah 43. God is saying over there, behold, I will do a new thing. ఈరోజు నేను దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు ఒక మాట నాకు ఇచ్చారు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను అనే మాట దేవుడు మాట్లాడాడు. If you see in Isaiah 43:18 and 19, God is saying, do not remember the former things nor consider the things of old. See, I am doing a new thing. Now it springs up. Do you not perceive it? యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుతున్నాను చూడండి. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. Over here, I want you to think about one particular thing called a new thing. ఈరోజు ప్రత్యేకంగా మీరు ఒక్క విషయమై ధ్యానం చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. అదేంటంటే నూతన క్రియ. A new thing. That means not something, not your past victories, but a new thing. ఇది ఇంతకు ముందు మనం సాధించిన విజయాలు కాదు, ఇది ఒక నూతనమైన క్రియ, కొత్త క్రియ. You see, it's in this season, this word, it is a very, very special word. ఈ యొక్క సమయంలో, ఈ యొక్క సీజన్ లో ఇది ఒక ప్రత్యేకమైన పదంగా మనం చెప్పుకోవచ్చు. Sister, this is the time of COVID where we are all struggling. మీరు అనొచ్చు, సహోదరి మేము ఈ యొక్క కోవిడ్ పరిస్థితుల మధ్య నలిగిపోతా ఉన్నాము. There are many of us who wants to see our family and we are unable to see our family. మనలో చాలా మంది మన తల్లిదండ్రులని, కుటుంబాన్ని చూడాలని ఆశపడతా ఉన్నాం, వారితో కలవాలని ఆశపడతా ఉన్నాం, కానీ పరిస్థితుల వల్ల సాధ్యం కావటం లేదు. Even in this Christmas, we are unable to go back and spend time with our family. కనీసం క్రిస్మస్ సమయంలో కూడా, ఈ యొక్క పండుగ సమయంలో కూడా మన కుటుంబంతో గడిపే అవకాశం లేకుండా అయిపోయింది. There is no certainty that we will have our job tomorrow. ఇంకా ఏంటంటే రేపు మన ఉద్యోగం ఉంటుందా ఉండదా అనేది కూడా మనకి తెలియదు. There is no certainty that things will be as good as what it is now in 2021. 2020 సంవత్సరంలో ఇప్పుడున్న పరిస్థితి కనీసం ఈ విధంగా అయినా ఉంటుందా 2021లో అంటే మనకి దానికి కూడా నిశ్చయత లేదు. But in the midst of all these things, God is saying, I will do a new thing. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఒక నూతన క్రియను చేయబోతున్నాను అని. You know, brothers, today when you are taking this word, one thing you need to understand, put your past behind you and open up your mind for the message today so that, God will be able to feel you today. సహోదరులారా మీరు గమనించండి, ఈ రోజు యొక్క మాటను మీరు స్వీకరించినట్లయితే, మీ హృదయమును సిద్ధం చేసుకున్నట్లయితే దేవుడు మీతో మాట్లాడబోతున్నాడు, మిమ్మల్ని నింపబోతున్నాడు. God is saying that we are depending on our past victories. In the past, if you see the Bible, it is written, the children of Israel, they had many victories in the past. They were leaving the Egypt. They were conquering the land of Canaan. They were fighting the prospective conqueror. They survived the split in their country. But the question is, what is God doing in your life right now? ఇశ్రాయేలీయులతో ఈ యొక్క దేవుడు మాట్లాడుతున్న మాటను మనం గమనించినట్లయితే, అప్పటికి వాళ్ళకి ఇంతకు ముందు ఎన్నో విజయాలు సాధించారు. వాళ్ళు ఐగుప్తులో నుంచి ఒక గొప్ప శక్తితో దేవుని యొక్క మహాద్భుత కార్యం ద్వారా ఐగుప్తును దాటి వచ్చారు. తర్వాత కనాను ప్రాంతంలో ఉన్న ఎంతో మంది రాజులను, రాజ్యాలను ఓడించి ఆ యొక్క కనాను స్వతంత్రం చేసుకున్నారు.
పెద్ద పెద్ద ఆ రాజానుబాహులను కూడా జయించారు. వీటన్నిటి నడుమ ఇప్పుడు అప్పుడెప్పుడు జరిగినవి కాదు. ఎప్పుడో ఇంతకు ముందు నాకు విజయాలు వచ్చినాయి అనేది కాదు. ఈ రోజు దేవుడు మీ జీవితంలో ఏం చేస్తున్నాడు అనేది ప్రాముఖ్యమైన సంగతి. And God is asking us today, I want to do the new thing with you, but you are living in your past victories. You are living on the past. Previously, you used to go out and preach. You used to have 10 souls, but today you feel so down. Even to speak to one soul is so difficult. దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, మీరు మీ జీవితంలో నేను ఒక నూతన క్రియను చేయాలని ఆశపడతా ఉన్నాను గానీ, వచ్చిన సమస్య ఏంటంటే, మీరు ఇంతకు ముందు జరిగిన విషయాల మీద, ఇంతకు ముందు సాధించిన విజయాల మీద మీరు మీ యొక్క ఆధారం చేసుకొని జీవించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇంతకు ముందు ఎంతో మందికి దేవుని యొక్క సువార్తను పంచుకునే వాళ్ళు ఇప్పుడు ఒక్కరికి సువార్త చెప్పటానికి కూడా మనసు రాని పరిస్థితుల్లో ఉన్నాము. ఈ పరిస్థితుల నడుమ నేను మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. You see, God will not begin a new thing until he does away with the old. You know, Jesus, when he want to put a new wine, he will never put a new wine into a old wine skin. దేవుడు ఒక నూతన కార్యం చేయాలి అని అనుకుంటే పాత దాన్ని పట్టుకొని మనం వేలాడుతా ఉంటే దేవుడు చేయడు. ఎప్పుడైతే మనము పాతది వదిలిపెడతామో అప్పుడే నూతన క్రియ మన జీవితంలో సాధ్యమవుతుంది. దేవుడు ఒకవేళ ద్రాక్షారసంతో నింపాలని ఆశపడినట్లయితే పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసాన్ని దేవుడు నింపడు. కొత్త తిత్తులైతేనే కొత్త ద్రాక్షారసం వస్తుంది. If you see the Bible in Philippians chapter 3 verse 12 to 15, God is saying, not as though I had already attained either were already perfect, but I follow after, if that I may apprehend that for which also I apprehend of Jesus Christ. Brethren, I count not myself to have apprehend, but this one thing I do, forgetting those things which are behind, reaching forth unto things which are before, I press towards the mark for the prize of the high calling of God in Christ Jesus. Let us therefore, as many as be perfect, but task-minded, if in anything yet be otherwise minded, God shall reveal even this unto you. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి 15లో చూసినట్లయితే చూడండి, ఇక్కడ చదువుతున్నా నేను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. కాబట్టి మనలో సంపూర్ణులమైన వారమందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. అప్పుడు దేని గూర్చేనను మీకు వేరు తాత్పర్యం కలిగిన ఎడలా అదియో దేవుడు మీకు బయలుపరచును. ఆయనను ఎప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందుము. You know, there's another verse I want to show you in the Bible, which really spoke to me today, which is Habakkuk chapter 1 verse 5. He says, the Lord replied, look around at the nations, look and be amazed, for I am doing something in your own day. You see, this is not the time of Israelites God is talking about. It's very unique. This particular verse in the Bible, which was written 2000 years ago, God is saying, for I am doing something in your own day. That means in your very day, in this century, something you wouldn't believe even if someone told you about it. ఈ రోజు దేవుడు నాతో ప్రత్యేకంగా ఈ యొక్క ఇంకొక మాటతో దేవుడు మాట్లాడాడు. అదేంటంటే హబక్కూకు రాసిన హబక్కూకు 1వ అధ్యాయము 5వ వచనము. అన్ని జనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, అలాగు జరుగునని ఒకడు మీకు తెలిపినను మీరు అతన్ని నమ్మకయుందురు. ఈ మాట 2500 సంవత్సరాలకి ముందు దేవుడు రాసి పెట్టి ఉంచాడు. ఇది ఎప్పుడో ఇశ్రాయేలీయుల కోసం రాసిన మాట కాదండి. ఈ రోజు ఇది మనకు కూడా వర్తిస్తుంది. Can you see? It is God is saying over here, in your own day. That means in your very day, in the present day. God is not bringing you whatever happened to the Israelites, whatever happened to the Philippines, whatever happened to others. But God is saying,
in your own day, that means in your very day now. God is saying, for I am doing something in your own day. You need to take this word. ఇక్కడ దేవుడు ఎప్పుడో ఇశ్రాయేలీయులకి చేస్తున్నాను, లేకపోతే ఫిలిప్పీలకు చేస్తున్నాను అన్నట్లుగా కాకుండా, మీ దినములలో నేను ఒక కార్యము జరిగించును అని స్పష్టంగా చెప్తున్నాడు. మీ దినము అంటే ఈ రోజే. ఈ రోజు దేవుడు ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశపడతా ఉన్నాడు. This very day, I just want to bring some experiences to you so that you will understand that, the current situation which we are going through now, even working from home or even in office, they are looking at one person, how much they can get out of that one person, they are looking to grab. ఈ రోజు మీకు ఒక నా యొక్క అనుభవాన్ని కొంచెం పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మనం ఇంటి దగ్గర నుంచి పని చేస్తున్నప్పటికీ, లేకపోతే ఆఫీస్కి వెళ్ళి పని చేస్తున్నప్పటికీ కూడా ఒక్క వ్యక్తితో ఇద్దరు ముగ్గురు చేసే పని ఎలాగా మనము తీసుకోవాలి, ఒక్కరితో ఎక్కువ పని చేయించుకోగలుగుతామనే ఆలోచనలో ఉన్నారు. And many a times, not only me, all of you would have been going through the same situation. But nevertheless, go ahead, brother. నేను ఒక్కదాన్నే కాదండి, నా పరిస్థితి మీకు చెప్తున్నాను కానీ ఇది నాకు ఒక్కదానికి సంబంధించినది కాదు. మీలో చాలా మంది కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. మీ యొక్క ఆఫీసుల్లో కూడా ఒకరి దగ్గర నుంచి ఎక్కువ పనిని చేయించుకోవాలని మీ యొక్క యజమానులు ఆలోచన చేస్తున్నారు. But during this time, what we can ask God is, Lord, not to remove it, but give us that strength to go through this period. ఇలాంటి పరిస్థితుల నడుమ మనము దేవుని సన్నిధిలో ఏమని ప్రార్థన చేయాలి అని అంటే, ఈ పరిస్థితిని నా దగ్గర నుంచి తొలగించమని ప్రార్థన చేయకుండా, ఈ పరిస్థితిని ఎదుర్కొనటానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని ప్రసాదించమని చెప్పి మనం దేవుని సన్నిధిలో వేడుకోవాలి. Many a times we don't like what we are doing, or there is many a times I would think that, even in our job, or, many of us want to be with our family, want to go back. Let me share an experience with you about my own HR director, where her father is very, very sick now. He is in India. The father is very, very, very sick. And the doctor has said that, he might leave anytime. And even in this situation, she was unable to leave the country now. ఈరోజు మీకు ఒక అనుభవాన్ని, నాకు తెలిసిన ఒక అనుభవాన్ని మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. మీలో చాలా మంది ఈ పరిస్థితుల్లో ఇక ఎన్ని రోజులు ఇట్లాగే ఉండాలి, నేను ఒక ఉద్యోగాన్ని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతాను, నేను నా కుటుంబాన్ని చూడకుండా, బిడ్డలను చూడుకోకుండా ఎన్ని రోజులు ఉండాలని చెప్పి మీరు చాలా మంది ఆందోళన చెందుతా ఉన్నారు. ఇక్కడ ఒక పరిస్థితిని మీకు తెలియజేయాలని అనుకుంటున్నాను. నేను పనిచేసే కంపెనీలో మా యొక్క హెచ్ఆర్ డైరెక్టర్ గారు, వాళ్ళ యొక్క నాన్నగారు చాలా అస్వస్థతతో బాధపడతా ఉన్నారు. వాళ్ళు భారతదేశంలో ఉన్నారు. తండ్రిని చూడటానికి కనీసం ఇండియా వెళ్ళటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో ఆమె ఉంది. It's in this kind of situation, in the sense that when this is the last time when you can see your father, and as a daughter you don't even get a chance to see your father even for the last time, because you can't even go back. The feeling, it's this kind of things has never happened in history. ఇది ఎలా అంటే, వాళ్ళ నాన్నగారు చివరి దినాల్లో ఉన్నారు. చివరి చూపుకి నాన్నగారిని చూసుకుంటానికి కూడా అవకాశం లేని పరిస్థితుల్లో, అంటే ఇప్పుడు దేశం వదిలి వెళ్ళటానికి అవకాశం లేని పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి సందర్భము ఇప్పటి వరకు నేను ఎప్పుడు కూడా ఎదుర్కోలేదంటే, నేను ఎప్పుడు కూడా చూడలేదు. గతంలో ఎప్పుడు జరగని సంభవం ఇది. People have all the money, and anytime they want, they can actually book an express, they can actually take a budget flight, they can take any flight and they can go back. But because due to the situation of COVID, people can't even move ahead. People can't even have, even to get a flight to go back home, it's so difficult. ఇంతకు ముందు కాలంలో మనం గమనించినట్లయితే, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటే సరిపోతుంది అన్నట్లుగా మనం ఉండేవాళ్ళం. డబ్బులు ఉంటే ఏముంది, టికెట్ బుక్ చేసుకుంటాం, ఏ ఫ్లైట్ ఉంటే ఆ ఫ్లైట్, ఎక్స్ప్రెస్ బడ్జెట్ ఏదో ఒక ఫ్లైట్ తీసుకొని ఎప్పుడు వెళ్ళాలనుకుంటే అప్పుడు వెళ్ళే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఒకసారి ఆ ఫ్లైట్ ఎక్కి వెళ్ళటం కూడా అది గొప్ప ఆధిక్యత లాగా అయిపోతుంది. And this is a very crucial time, especially for people especially in India. The thing is, when you want to go back, there's very high possibility that you can't come back because of, the EP pass or the S pass which they are having now.
government is strictly considering when, the moment you go back, don't think about coming back. This is what our company told her. ఇప్పుడున్న పరిస్థితులు మీకు సింగపూర్ దేశంలో మన పరిస్థితులు గమనించినట్లయితే ప్రత్యేకంగా భారతదేశం నుంచి ఎవరిని కూడా అనుమతించటం లేదు. అంటే మీరు ఇక్కడి నుంచి గన వెళ్ళాలి అని అనుకుంటే ఇక వెళ్ళటం వరకే, మళ్ళీ రావటం గురించి ఆలోచన చేయటానికి అవకాశం లేదు. ఇక్కడ వెళ్తే వెళ్ళటమే అని చెప్పి నా యొక్క స్నేహితురాలకు కూడా మా కంపెనీ వాళ్ళు చెప్పారు. నువ్వు వెళ్ళాలనుకుంటే పర్మనెంట్ గా బుక్ చేసుకుని వెళ్ళిపోవటమే తప్పించి ఇంక మళ్ళీ రావాలి అనే ఆలోచనతో అయితే వెళ్ళటానికి అవకాశం లేదని చెప్పారు. You see, in this kind of situation, the world is going in a different dimension. ఇలాంటి విపత్కరమైన పరిస్థితులలో ప్రపంచం మరొక దిక్కుకు వెళ్ళిపోతుందేమో అన్నట్లుగా ఉంది. And but still we are not living in the new faith, but we are all living in the faith which we had yesterday. God will, in the sense that, we don't believe in, we do not know what is going to happen. We are in the kind of world where we do not know what our future holds. ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ప్రపంచంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం మానవ రీతిగా ఆలోచన చేసినట్లయితే మన భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది అసలు తెలుసుకోవడం చాలా కష్టం. But in the midst of all that, God is saying, do not look what has happened and do not look what is going on, but behold, I want to do a new thing within you. ఇప్పుడు ప్రభు ఈ రోజు మనతో ఏమని చెప్తున్నాడంటే, జరిగిన సంగతుల వైపు చూడకండి, జరుగుతున్న వాటి గురించి చూడకండి, నేను చేయబోయే నూతన క్రియ వైపు మీరు ఆలోచన చేయండి అని ప్రభు చెప్తున్నాడు. That means God wants to make a way in the desert and streams in the wasteland. ఎక్కడైతే అరణ్యంలో మనం ప్రయాణం చేస్తున్న ఈ పరిస్థితుల్లో అరణ్యములో దేవుడు ఒక త్రోవను ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాడు. And God wants to give us the manna for the day. If you recall, during the time when God was feeding the manna for the people of Israelites, it was a new manna every day. God never say, you eat this manna for tomorrow. మీరు గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దాదాపుగా 38 సంవత్సరాల పాటు లేదా 40 సంవత్సరాల పాటు దేవుడు ఏర్పాటు చేసిన యొక్క మన్నా అనే ఆహారాన్ని తిన్నారు. ఆ విషయం మీకు తెలుసు. ప్రతిరోజు కూడా నూతనముగా దేవుడు మన్నాని ఇచ్చేవాడు. నిన్నటి మన్నా ఈ రోజుకి పనికొచ్చేది కాదు. And today what God wants to tell us is he wants to give us a new manna every day. ఈ రోజు కూడా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నిన్నటి మన్నా కాదు, ఈ రోజు మీకు ప్రత్యేకంగా నూతనమైన మన్నాను అనుగ్రహించాలని ఆశపడుతున్నాను అని చెప్తున్నాడు. And God wants to let us know that, in the midst of all these things, He's still with us. ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల మధ్యలో కూడా నేను మీతో ఉన్నాను అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. If you see in the book of Job 7:7, I was just talking to one of the person and I just got reminded of this verse, Job 7:7. It says, "Oh God, remember that my life is but a breath and I will never again feel happiness." This is what a lot of people is thinking now. మీకు ఒక వచనాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. యోబు గ్రంథము 7వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, నా జీవము ఒట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకునుము, నా కన్ను ఇకను మేలు చూడదు. ఈ మాట ఎక్కువగా ధ్యానం చేస్తూ, ఇదే ఇక నా పరిస్థితి కూడా ఇలాగే ఉంది, నా జీవితం కూడా ఊపిరే, ఇక నేను మేలు చూడను అన్నట్లుగా చాలా మంది ఉంటున్నారు. Many people feel like, the things are falling apart. మొత్తం జీవితము మొత్తం మొక్కలు చెక్కలు అయిపోతున్నట్లుగా ప్రజలు గమనిస్తా ఉన్నారు. But the thing is, you must understand God is putting everything together. When people are thinking that things are falling apart, but I want to tell you the good news today is God is putting things together. మీరు మానవ రీతిగా మనుష్య నేత్రాలతో చూసినట్లయితే మొక్కలు చెక్కలు అయిపోతున్నాయి, జీవితాలు మొక్కలు చెక్కలు అయిపోతుంది పరిస్థితి అన్నట్లుగా ఉంది. కానీ మీకు దేవుడు ఈ రోజు చెప్తున్నది ఏంటంటే, మొక్కలు చెక్కలు అయిపోవటం కాదు, మొక్కలన్నిటిని ఏర్పాటు చేసి దేవుడు ఒక నూతన నిర్మాణాన్ని చేస్తున్నాడు అనే విషయం. I want to tell you that you have a lot of plans. You have, you planned, okay, so this Christmas I'm going to do this. Next year I'm going to be with this person. You planned everything, but God said, no, I have a plan for you.
మీరు ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు. ఈ యొక్క క్రిస్మస్‌కి నేను ఇది చేయాలి, వచ్చే క్రిస్మస్‌కి ఇది చేయాలి, ఈ సంవత్సరం అది చేయాలి, ఇది చేయాలని ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉండొచ్చు గానీ, దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ ప్రణాళికలు కాదు, నేను నా ప్రణాళికను అమలు చేస్తున్నానని చెప్తున్నాడు. You see, the plan might look like, you plan this and, it might look like, God, I've been praying for this for 6 years. I've been praying for this 7 years. When everything was coming together, now everything has fallen apart. But God is telling you, no, I'm putting things together. There is something greater than this coming up for you. దేవుడు ఈ రోజు ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రణాళికలు వేసుకొని ఉన్నారు. ఈ ప్రణాళికలన్నీ జరగట్లేదు అని అనుకుంటున్నారు. ఈ ప్రణాళికలన్నీ కూడా బద్దలైపోతున్నట్లుగా మీరు అనుకుంటున్నారు గానీ, దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నా ప్రణాళికను నేను ఏకం చేయబోతున్నానని చెప్తున్నాడు. And God will do something greater than whatever is the letter. ఈ యొక్క మనము ఆలోచన చేసేదానికంటే కూడా దేవుడు అద్భుతమైన ప్రణాళికని సిద్ధం చేస్తా ఉన్నాడు. Whatever happened in the past, God says that, He will fix it and make it something greater in the coming up days. ఇక గతంలో ఏమి జరిగినా గానీ, ఎంత చెడ్డ విషయాలు జరిగినాయి అనిపించినా గానీ, ఆ వాటిలో నుంచి కూడా దేవుడు మేలైనది సిద్ధం చేయబోతా ఉన్నాడు. God is saying that, He will change our sorrow which we are going through now into dancing. దేవుడు మన యొక్క కన్నీటిని నాట్యంగా చేస్తానని చెప్తున్నారు. And God is saying that your tears which you are shedding is not gone to waste, because every tear it's precious to Him. మీరు కార్చే దేవుని సన్నిధిలో మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టు కూడా విలువైనది. ఆ కన్నీటిని దేవుడు ఎంతో ప్రాముఖ్యమైనదిగా శ్రేష్టమైనదిగా దేవుడు తలంచుచున్నాడు. But what God wants you to hold on is, God is saying, hold on to me now. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు నన్ను పట్టుకొని ఉండండి, వదిలిపెట్టి వెళ్ళకండి అని చెప్తున్నాడు. God is saying, hold on to my word. నా యొక్క మాటను చేత పట్టుకోండి. God said that He will let you stand not in the midst of men, but in the midst of kings. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మనుషుల మధ్య నిలబడటం కాదు, రాజుల మధ్యలో మిమ్మల్ని నిలబెడతాను అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. That is the promise God is giving you. అది దేవుడు మనకు చేసిన వాగ్దానం. Don't let your past failures possess you. మీ యొక్క పాత ఓటములు, ఇంతకు ముందు జరిగిన ఓటములు మిమ్మల్ని కట్టి పడేయకుండా చూసుకోండి. God said, forget the former things. Do not dwell on your past. పాతవి వాటి మీద మీరు మనస్సు ఉంచకండి. పాత వాటిని మీరు పదే పదే వాటి గురించి ఆలోచన చేయకండి. God said that He wants to do something new. దేవుడు ఒక నూతనమైన క్రియను చేయాలని ఆశపడుతున్నాడు. And God said that keep praising Him and do not give up. దేవుణ్ణి స్తుతిస్తూ మీరన్నడూ కూడా మీ యొక్క ఆశను, మీ యొక్క నిరీక్షణను కోల్పోకుండా ఉండాలి. When you look at the situation of Job, మీరు యోబు పరిస్థితిని గమనించినట్లయితే, you see, God gave him everything. దేవుడు యోబుకి సమస్తాన్ని అనుగ్రహించాడు. Everything he wants. He has the children he wants. He had a perfect wife. He has all the wealth he needs. ఆయనకి కావలసినవన్నీ కూడా దేవుడు అనుగ్రహించాడు. భార్యను, పిల్లలను, తనకు కావలసిన ఆస్తిపాస్తులన్నిటినీ సమకూర్చాడు. But in the midst of all these things, Satan wanted to test him. ఇలాంటి పరిస్థితుల్లో సాతాను యోబుని పరీక్షించాలని కోరుకున్నాడు. And God allowed it. దేవుడు దానికి అనుమతించాడు. I want to let you know, do you think that God doesn't know that COVID is coming up? మీరు అనుకుంటున్నారా ఏమన్నా ఈ యొక్క కోవిడ్ పరిస్థితులు వస్తున్న సంగతి దేవునికి తెలియదు అనుకుంటున్నారా? దేవుడికి తెలియకుండా ఇది వచ్చి పడిపోయింది అనుకుంటున్నారా? You think God doesn't know that He needs to protect His people? దేవుడు తన ప్రజలను సంరక్షించుకోవాలన్న విషయం దేవునికి తెలీదా? You see, I want to share my personal life. To you. Just before 2 months before the COVID hit, I changed my job. Just before the COVID hit. నేను నా యొక్క జీవితం నుంచి ఒక విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నా. నేను
కోవిడ్ మనకి వచ్చేదానికి 2 నెలల ముందు నేను నా యొక్క ఉద్యోగాన్ని నేను మారాను. Around last October, last year పోయిన October 2019. 2019 సంవత్సరం అక్టోబర్ మాసంలో నేను నా ఉద్యోగాన్ని మారాను. I was working for a very good audit firm for 5 years and I switched my job. నేను ఒక మంచి ఆర్గనైజేషన్ కి ఆడిట్ ఫర్మ్ కి 5 సంవత్సరాల పాటు పనిచేసి ఆ సమయంలో నేను నా ఉద్యోగాన్ని మారాను. I've shared my testimony before. Is without, and this job I got even without a JD. These people look for me. I didn't look for them. ఈ యొక్క ఉద్యోగం ఎలా వచ్చిందంటే అసలు కనీసం జాబ్ డిస్క్రిప్షన్ కూడా నేను చూడలేదు. నేను ఈ యొక్క ఉద్యోగం కోసం నేను ఎదురు చూడలేదు కానీ ఆ ఉద్యోగమే నన్ను ఎదుర్కొంటూ వచ్చింది. And when I wanted to switch this job, I was very much afraid. I didn't know that COVID is coming up. నేను ఈ యొక్క ఉద్యోగం మారాలి అనుకున్నప్పుడు నేను చాలా భయపడ్డాను. నాకు ఈ కోవిడ్ వస్తుందన్న విషయం కూడా నాకు తెలియదు అప్పటికి. But God gave me a very clear indication to move. కానీ దేవుడు నాకు స్పష్టంగా చెప్పాడు నువ్వు ఉద్యోగం మారాలి అని. And during the time I had so many, I need to get used to the new environment. I had so many questions, but I just followed God's plan and God's instructions. నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ యొక్క కొత్త ఉద్యోగము, కొత్త పరిస్థితులు, ఈ అనుభవాలు ఇవన్నీ తెలుసుకోవాలి కదా అని నేను భయపడతా ఉన్నప్పటికీ కూడా దేవుడు స్పష్టంగా చెప్పిన దాన్ని బట్టి నేను ముందుకు వెళ్ళాను. And today when I look back and I found that, my previous company, due to the COVID, because of the COVID, there were a lot of people were retrenched and, there was no bonus, there was no increments, and they face a lot of issues now. మీరు గమనించినట్లయితే నేను ఇంతకు ముందు పనిచేసిన కంపెనీ చాలా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. అక్కడ పనిచేస్తున్న చాలా మంది ఉద్యోగులను తొలగించడం, ఎలాంటి బోనస్లు, ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఏమీ లేని పరిస్థితిలో ఉంది అక్కడ. But even in this COVID, God has blessed me in the current job. They have not forgo the increment, they have not forgo the bonus, they have given me a good position, and God has really honored me, and he had made me stand in the midst of kings. ఇప్పుడు నేను పనిచేస్తున్న కంపెనీలో ఇలాంటి పరిస్థితుల్లో, కోవిడ్ సిచ్యువేషన్ లో కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో కూడా చక్కగా మంచి ఉద్యోగము, మంచి శాలరీ ఇస్తున్నారు, బోనస్లు ఇస్తున్నారు, ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. ఎలాంటి ఇబ్బంది లేకోకుండా కూడా మంచి ఉన్నతమైన స్థాయిలో దేవుడు నన్ను రాజుల మధ్యలో నిలబెట్టాడు. It wasn't my plan, but it was God's plan. ఇది నా ప్రణాళిక కాదండి, ఇది దేవుడి యొక్క ప్రణాళిక అయి ఉంది. But he know that this is coming up. కానీ ప్రభువుకు తెలుసు ఈ పరిస్థితులు రాబోతున్నాయి అనే విషయం. If you see in the even for the Israelites, God gave them a warning. ఇశ్రాయేలీయులకు కూడా దేవుడు ఒక హెచ్చరికను చేశాడు. Everything, if you build a close relationship with God, you will know every step, every plan will go according to his purpose. మీరు దేవునితో ఒక ప్రత్యేకమైన అనుభవం గుండా మీరు వెళ్తున్నట్లయితే, దేవునితో మీరు సహవాసం చేస్తున్నట్లయితే దేవుని యొక్క ప్రతి ఆలోచనను కూడా దేవుడు తెలియజేస్తూ ఉంటాడు. If you are going through a situation right now which is unpleasant and you feel that, Lord, I've been waiting for this when it's so near COVID hit and it cannot happen, I'm telling you something, God will come back and do a greater thing which God is already planning for you right now. దేవుడు ఈరోజు స్పష్టంగా ఒక మాట సెలవిస్తున్నాడు. అంత చేతికొచ్చింది వెనక్కెళ్ళిపోయిందే అన్నట్లుగా ఈ యొక్క కోవిడ్ పరిస్థితి వల్ల ఇలా అయిపోయింది ఏంటి అని అనుకుంటున్నారేమో. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ యొక్క నూతనమైన ఆలోచన, నూతనమైన క్రియను, ఇంకా అద్భుతమైన సంగతులను నీ జీవితంలో నెరవేర్చబోతున్నానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. I want to take you to Isaiah chapter 55 verse 8 to 9. మీకు యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8-9 వచనాలకు తీసుకుని వెళ్ళాలని. My thoughts are nothing like your thoughts, says the Lord, and my ways are far beyond anything you could imagine. For just as the heavens are higher than the earth, so my ways are higher than your ways, and my thoughts are higher than your thoughts. 8-9 వచనాలు 55వ అధ్యాయం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు.
ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. It's a very powerful word you need to hold on today. ఇది చాలా అద్భుతమైన మాట. ఈ మాటను మనం పట్టుకుని ఉండాలి. I want to tell you that, if you ponder upon this word, you will know what is God trying to do. ఈ యొక్క మాటను మీరు ఆలోచన చేసినట్లయితే, ధ్యానం చేసినట్లయితే దేవుడు మీ యొక్క జీవితాల్లో ఏమి చేయబోతున్నాడు అనేది మీకు అర్థమవుతుంది. You see, God is saying, my thoughts are nothing like your thoughts. That means you think small, but God think 10 to 20 times bigger than what you are thinking. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీ యొక్క ఆలోచనలు చాలా చిన్నగా చేస్తారు మీరు. మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు ఎన్నో రెట్లు ఎక్కువ పెద్దవిగా ఉంటాయి. You thinking what to eat tomorrow, God is saying, I already planned for you the next 6 months what you are going to eat. మీరేమనుకుంటారంటే రేపు ఏం తినాలని ఆలోచన చేస్తా ఉంటుంటే, దేవుడు వచ్చే 6 నెలల పాటు మీకు ఏమి ఇవ్వాలనేది దేవుడు ఆలోచన చేస్తా ఉంటాడు. If you are planning to get a house, God is already telling you the house is ready. I'm just doing the renovation for you right now. ఒకవేళ మీరు ఇల్లు గురించి ఆలోచన చేస్తా ఉంటుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఇల్లు ఆల్రెడీ అయిపోయింది, దానిని నేను రెనోవేషన్ చేస్తున్నానని చెప్తాడు. Because God sees and thinks far beyond your thoughts. ఎందుకంటే దేవుని యొక్క ఆలోచనలు మన ఆలోచనల కంటే చాలా ఉన్నతంగా ఉంటాయి. And higher than the ways of your thoughts. అవి చాలా ఎత్తుగా ఉంటాయి. But for us to grab his vision and to follow, the only thing we need to do is obey him. ఆయన యొక్క దర్శనాలు, ఆయన యొక్క ఆలోచనలు మనం అర్థం చేసుకోవాలంటే కేవలము ఆయన మాటలకు లోబడి ఉండటం ద్వారానే సాధ్యం. You see, even in the current job, I know that, some people, I say, sister, this time I got no increment. I'm doing the same job over and over again. There's so much of politics in the current company. I'm having a very hard time, but I do not know why I'm saying this, but God is trying to tell you, I have a learning curve there for you. Learn what you need to learn. I will move you at the right time. ఒకవేళ ఈ యొక్క పరిస్థితుల నడుమ ఈ యొక్క నా ఉద్యోగం అంత బాగుండటం లేదు, చేసిన పనే చేయాల్సి వస్తుంది, చేసిన ఉద్యోగం చేయాల్సి వస్తుంది, ఎలాంటి ఇంక్రిమెంట్స్ లేవు, సాలరీ సరిగా రావటం లేదు అని మీరు ఒకళ్ళు ఆలోచన చేస్తా ఉంటుంటే, ఇది దేవుడు మీకు నేర్పించే పద్ధతి, నేర్పించే సమయం అని మనం గమనించి దేవుడు ఇచ్చిన యొక్క అవకాశాలను మనం వినియోగించుకున్నట్లయితే తగిన కాలం ముందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. God has a plan for everything you do. దేవుడు మనం చేసే ప్రతి విషయంలో కూడా ప్రణాళిక దేవునికి ఉంది. But I need you to know one thing. Don't put your plans first. Put God's plans first. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను. మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క తలంపులు దేవుని తలంపుల కంటే ముందు తీసుకెళ్లి పెట్టకండి. దేవుని తలంపులను ముందు పెట్టండి. There's one family who consulted me just last week. Told me, sister, I really wanted to bring my family over, but now the situation is such. I can't even bring them for 3 months. And I told them this, God is not planning for 3 months. God is planning for you to bring your family permanently here. Not 3 months, not 6 months, not 1 year, but permanently God is planning for it. His plan is going on. So you just need to grab that plan. ఒక కుటుంబం వచ్చి నాతో మాట్లాడుతూ, మా కుటుంబాన్ని ఒక 3 నెలల పాటు అన్నా సింగపూర్ తీసుకొని రావాలని నేను ఆశపడతా ఉన్నానని చెప్పి నాతో పంచుకున్నప్పుడు నేను వారితో చెప్పిన మాట ఏంటంటే, దేవుడు మీరు కేవలం 3 నెలల కోసం ప్రణాళిక వేయటం దేవుడికి ఇష్టం లేదు. దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా పూర్తిగా ఇక్కడికి సింగపూర్ తీసుకొని రావాలని ఆశపడతా ఉన్నాడు. ఆ యొక్క తలంపుని, ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికను మీరు పట్టుకోండి అని చెప్పి నేను చెప్పడం జరిగింది. You see, one thing I must let you know, Christian life is not a bed of roses. మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. క్రైస్తవ జీవితం అనేది ఏదో సగం టెస్టింగ్ చేసేది లాగా కాదండి. But God said, there will be problems, but I will help you to conquer it.
మీకు తప్పనిసరిగా మీరు సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఈ సమస్యల నడుమ మీరు విజయస్తులుగా ఉంటారని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. God is saying there will be people who will be, just like Joseph, his own brothers, they pushed him. They dig a hole and, they pushed him out. But God said, I will lift you from there and make you stand in front of kings. మీరు యోసేపు జీవితాన్ని గమనించినట్లయితే తన సొంత సహోదరులే ఆయన తీసుకుని వెళ్ళి గుంటలో పడవేస్తే దేవుడు ఆ గుంటలో ఉన్న యోసేపుని తీసుకుని వెళ్ళి ఒక రాజు ముందు నిలవబెట్టాడు. I just wanted to let you know that the current situation is a temporary situation. మీకు ఒక విషయం తెలియజేయదలుచుకున్నా నేను, ఈ యొక్క ప్రస్తుతం మనం ఎదుర్కొనే పరిస్థితి అనేది తాత్కాలికమైన పరిస్థితి మాత్రమే. The permanent new thing which God is going to do, there is no man, no COVID, no illness, nothing can stop what God wants to do. శాశ్వతమైన చిత్తాన్ని దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు. ఆ చిత్తంలో ఈ కోవిడ్ ఉండదు, ఎలాంటి యొక్క అస్వస్థత ఉండదు, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు కూడా ఉండవు. And no man can stop what God wants to do in your life. అవి దేవుడు చేయాలని ఆశపడతా ఉన్నాడు. You have to believe and you need to trust. మీరు ఈ విషయాల్ని మీరు నమ్మాలి, విశ్వసించాలి. The problem now we are facing is, Lord, I'm losing the trust. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మనం యొక్క విశ్వాసాన్ని కోల్పోవటం అనే సమస్య ఉంది మనకి. Lord, I've tried very hard, but I'm still losing the trust. ప్రభువా, నేను ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాను కానీ నా విశ్వాసాన్ని నేను కోల్పోతున్నాను అన్నట్లుగా ఉంది. I'm reading the Bible, I'm praying, I'm faithfully going to church, I'm doing whatever you ask me to do, but I still feel that, the trust is not there anymore, Lord, because whatever I want is not happening. నేను ప్రతిరోజు యొక్క దేవుని గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుంటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, పరిచర్యలో పాల్గొంటున్నాను. అయినా కానీ నేను అనుకున్నవి జరగట్లేదు. దాన్ని బట్టి నా విశ్వాసాన్ని నేను పోగొట్టుకుంటున్నాను అనుకోవచ్చు. Because you are still living in the old faith, you are still living in yesterday's victories, you are still possessing the past failures. God is saying, believe, behold, I will make a way in the desert. మీరు దేవుడు ఏమని చెప్తున్నాడంటే, మీరు పాత వాటిని పట్టుకొని కూర్చుంటున్నారు, పాత విజయాలని, పాత ఓటములను పట్టుకొని ఉంటున్నారు. వాటిని పట్టుకుంటాం వల్ల మీరేమి సంపాదించుకోలేరు, కానీ వాటన్నిటిని మర్చిపోయి నేను అరణ్యములో ఒక నూతన మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను అనే విషయాన్ని మీరు విశ్వసించండి అని చెప్తున్నారు. And God is saying to us now, He will do it. ప్రభు ఏమని చెప్తున్నారంటే, నేను చేయబోతున్నాను, నేను తప్పనిసరిగా చేస్తాను. And when that happiness comes, it's not the kind of happiness the world can give, but it's the kind of happiness only, it's a godly happiness where no one can remove that happiness from your heart. ఇది దేవుడిచ్చే సంతోషం. ఈ సంతోషం ఎలా ఉంటుందంటే మనుషులు ఇచ్చినట్లుగా కాదు, ఆ సంతోషం ఎప్పటికీ మనలో నిలిచి ఉంటుంది. Do you know that some happiness come into our life is very temporary happiness? కొన్నిసార్లు మన జీవితంలో వచ్చిన సంతోషాలు చాలా తాత్కాలికంగా ఉంటాయి. But the joy which God gives is a permanent joy. దేవుడిచ్చే సంతోషము ఎప్పటికీ నిలిచి ఉండేది. You know that this only comes when you have the relationship with God. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే మీరు దేవునితో సంబంధాన్ని, బాంధవ్యాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే. No matter which situation you are in, don't forget to praise God for all the goodness He has done in your life. మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుడు చేసిన విషయాలను ధ్యానం చేసుకుంటూ దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. Even today we are able to attend this Zoom is because of His faithfulness, because of His goodness. ఈ రోజు మనం ఈ యొక్క జూమ్ లో ఆరాధన చేసుకోగలుగుతున్నాము అని అంటే అది కేవలం దేవుని యొక్క నమ్మకత్వానికి సూచనగా మనం చూడవచ్చు. You see, many people are saying, oh, Christmas will not be, it will not be celebrated at how it used to be. But Christmas is not about, wearing new clothes or getting together. It's more than that. And God is trying to tell us during this pandemic situation, spend your time on me and not on festivals. దేవుడు మీరు ఒక మాట తలవేస్తా ఉన్నాడు. క్రిస్మస్ అంటే ఏదో కొత్త బట్టలు వేసుకొని సంతోషంగా జనాలను కలవటం అని కాదండి.
క్రిస్మస్ లో దేవుడు ఏమని ఈ రోజు ప్రత్యేకంగా సెలవిస్తున్నాడంటే, మీరు నాతో గడపండి, పండగ అంటే నాతో గడపటమే పండగ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. You know what people do during Christmas? They will invite the family, they will sit together, they will eat together. But God is saying, start thinking about people who can't be with the family during this time. Sit and pray for those people. దేవుడు మామూలుగా ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే, మన యొక్క బంధువుల్ని, తర్వాత స్నేహితులని మన యొక్క ఇంటికి ఆహ్వానించి చక్కగా వారితో సహవాసం చేస్తూ, భోజనం చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అది సాధ్యం కావటం లేదు. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరినైతే మీరు ఇన్వైట్ చేయాలని ఆశపడ్డారో, ఎవరినైతే ఆహ్వానించాలనుకుంటున్నారో వారి గురించి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. It's the time that you spend more time with God, because this is the time, everything happens for a purpose. You see, the more we were running after the world, in the sense that, it's work, we have, it's promotions, it's increments, it's bonus, we are running after work. But didn't God bring a standstill to everything for the 3 months and say, nothing will move? How much you try hard, nothing is going to move. This is only possible if God wants to do it. ఇక్కడ దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీరు నా సన్నిధిలో నిలిచి ఉండండి. మీరు ఇప్పటి వరకు కూడా మీ యొక్క పని పాటల్లో పరుగులేస్తా ఉన్నారు. మీ యొక్క ఉద్యోగంలో సంపాదించుకోవాలని, బోనస్ సంపాదించుకోవాలని, కెరీర్ కట్టుకోవాలని, ఇలా చాలా ఆలోచనతో ముందుకు సాగారు. వాటన్నిటిని పక్కన పెట్టేసి, ఇది దేవుని ద్వారానే సాధ్యమవుతుంది, దేవుడే ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని గమనించి దేవుని సన్నిధిలో గడపండి. Now God wants us to put a stop and say, look back how much time we are spending time with him. దేవుడు ఈ రోజు ఏమని అంటున్నాడంటే, మీరు నాతో ఎంత సమయం గడుపుతున్నారు అని అడుగుతున్నారు. During this season, I've heard many people telling very positive how much, they started their own family prayer at home. Fathers who never had time for their children. Mothers who never had time start praying with their children. They're starting looking into things because, they got no choice. 3 months, you cannot go anywhere. You cannot do anything. You're stuck with the family, right? మీరు గమనించినట్లయితే మనకి లాక్డౌన్ సమయంలో 3 నెలల పాటు మనం ఇంట్లో తాళాలు వేసుకొని కూర్చోవలసి వచ్చింది కదా. అందరూ కూడా అంతకుముందు ప్రార్థించుకుంటానికి సమయం లేని వాళ్ళు, తండ్రులు ఎక్కువగా ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళి సమయం లేకపోకుండా బిజీగా తిరిగే వాళ్ళు కుటుంబ ప్రార్థనను ప్రారంభించుకుంటానికి, పిల్లల గురించి ప్రార్థన చేయటానికి, ఇలాంటి మంచి విషయాలను కూడా మనం ఈ యొక్క సమయంలో మనం వింటా ఉన్నాం. And God reset everything back to where he wanted it to be. దేవుడు ప్రతి దాన్ని కూడా ఆయన ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. And God knows the best what is required for us. దేవుడు మనం ఏం చేయాలో, ఎక్కడ ఉండాలనేది, ఏది మంచిదో దేవుడు దానిని ఏర్పాటు చేస్తాడు. As David says, in every situation, he never say, Lord, only in certain situation. David is saying, in every situation I will praise your name. దావీదు ఏమంటున్నాడంటే, నేను అప్పుడప్పుడు దేవుని స్తుతిస్తాను అంటలేదండి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి, ఎల్లప్పుడూ నేను దేవుని స్తుతించదను అని చెప్తున్నాడు. Whether there's shoe or no shoe, there is job or no job, hair or no hair, there is money or no money, I will still praise you. ఇక్కడ మీకు నెత్తి మీద జుట్టున్నా లేకపోయినా, జేబులో డబ్బులున్నా లేకపోయినా, ఉద్యోగం ఉన్నా లేకపోయినా, పరిస్థితి ఎలా ఉన్నా గానీ నేను దేవుణ్ణి స్తుతిస్తాను అని అంటున్నారు. And he believed and trust God in every situation. ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని నమ్మి విశ్వసించటం దావీదు నేర్చుకున్నాడు. Today we have a Goliath in front of us. మన కళ్ళ ముందు ఇప్పుడు గొలియాతు పెద్ద ఆజానుబాహుడులా కనపడతా ఉన్నాడు. This Goliath can be in the form of anything. ఈ యొక్క గొలియాతు వేరు వేరు ఆకారాల్లో ఉండవచ్చు. It can be in the form of your manager. కొన్నిసార్లు ఆ గొలియాతు మీ మేనేజర్ అయి ఉండొచ్చు. It can be in the form of your work. It can be in the form of a stress. It can be in the form of things you want to do. కొన్నిసార్లు మీరు మీ పనే గొలియాతు లాగా కనపడుతుంది. కొన్నిసార్లు ఏమో మనకున్న ఈ యొక్క స్ట్రెస్, అంటే మనకున్న మానసిక సంఘర్షణ కూడా ఒక్కొక్కసారి గొలియాతు లాగా అనిపిస్తుంది. ఏదైనా కావచ్చు. But God is, look at yourself like David. దేవుడిని మీరు ఏ విధంగా చూడాలంటే, దావీదు ఏ విధంగా చూశాడో అలా చూడటం మనం నేర్చుకోవాలి.
Put yourself into David's situation now. ఇప్పుడు మీరు దావీదు యొక్క పరిస్థితుల్లోకి మీరు వెళ్ళండి ఒక్కసారి. You are so small. మీరు చాలా చిన్నవారిగా ఉన్నారు. You can't beat the Goliath. మీరు గొలియాతుని జయించలేని పరిస్థితి. You don't have the capability. You don't have the skill set. నీ దగ్గర సామర్థ్యాలు ఏమీ లేవు. ఆ యొక్క గొలియాతుని జయించగలిగిన సామర్థ్యం గాని పరిస్థితి గాని లేదు. You don't know how to overcome the situation. ఈ యొక్క పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలో మీకు తెలియదు. Everyone is looking at you. ప్రతి ఒక్కరు కూడా నీ వైపే చూస్తా ఉన్నారు. How are you going to beat the Goliath? ఏ విధంగా నువ్వు యొక్క గొలియాతుని జయిస్తావు అనేది చూస్తున్నారు. And today that is the situation when I am preaching this word. God is telling me that is the situation we are in today. ఈరోజు మీతో ఈ మాట పంచుకుంటున్నప్పుడు దేవుడు ఇదే సెలవిస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరు కూడా తమ తమ గొలియాతును ఎదుర్కొంటున్నారు. And God is telling you to defeat the Goliath. David only needed 5 stones. ఈ యొక్క గొలియాతుని జయించడానికి దావీదుకి కేవలం 5 రాళ్లు సరిపోయాయి. Such a big Goliath. ఎంతో పెద్ద ఆజానుబాహుడైన గొలియాతుని జయించడానికి. And God is telling you, am I not bigger than the Goliath in front of you? దేవుడు ఏమని అంటున్నాడంటే మీ ముందు నిలిచి ఉన్న గొలియాతు కంటే నేను పెద్దవాడిని కాదా? Am I not bigger than the Goliath who is in front of you? మీ కంటి ముందు కనపడుతున్న గొలియాతు కంటే నేను పెద్దవాడిని కాదా? Isn't your thoughts greater than my thoughts? నా యొక్క ఆలోచనలు మీ ఆలోచనల కంటే ఉన్నతమైనవి కావా? Isn't my creation greater than, is your creation greater than my creation? మీ యొక్క సృష్టి నా సృష్టి నేను సృష్టించిన దానికంటే గొప్పదిగా కనపడుతుందా మీకు? Are you doubting God? దేవుణ్ణి మీరు ఒకవేళ సందేహిస్తున్నారా? God is saying, hold my hand and move forward. I will tell you what you need to do. దేవుడు ఈ రోజు ఏమని చెప్తున్నాడంటే మీరు నా చెయ్యి పట్టుకొని ముందుకు నడవండి. మీరు ఏ మార్గంలో నడవాలో నేను మీకు బోధిస్తాను, తెలియజేస్తాను అంటున్నారు. Because this battle which you are fighting now, it doesn't belong to you, it belongs to God. మీరు చేసే ఈ యుద్ధము మీవి కాదండి, యుద్ధము యెహోవాదే. And God said the victory will belong to you. అలాగే విజయం కూడా మనదే. Believe in this. ఈ యొక్క మాట యందు, ఈ యొక్క వాగ్దానం యందు విశ్వసించండి. Believe in this and walk over the Goliath. ఈ యొక్క మాటను మీరు స్వీకరించి విశ్వసించి నమ్మి గొలియాతు మీదకు మీరు పరిగెత్తండి. You need to trust God and walk through the Red Sea. మీరు యొక్క దేవుని విశ్వసించి ఈ యొక్క ఎర్ర సముద్రముల గుండా మీరు నడవాల్సిన అవసరం ఉంది. You need to trust the ship which you are going on. Jesus is the pilot. మీరు ప్రయాణం చేసే ఈ యొక్క నౌకకు యజమాని, నౌకను నడిపించే నావికుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం విశ్వసించాలి. The ship might drown, the ship might sink, but you will not. ఈ యొక్క మనం ప్రయాణం చేసే నౌక ఏమన్నా మునిగిపోతుందేమో, ఓడ మునిగిపోతుందేమో, కానీ మనం మునిగిపోవటానికి సమస్య లేదు, అసలు వీలే లేదు. Because the one who drives the ship is your Almighty God. ఎందుకంటే ఈ యొక్క ఓడను నడిపించేవాడు సర్వశక్తిమంతుడైన దేవుడు. Believe in this. ఈ మాట యందు మీరు విశ్వసించండి. And trust in this. ఈ విషయం అందు నమ్మిక ఉంచండి. This is what I have told, what God wants me to preach today. ఇది ప్రభు నాకు తెలియజేసిన మాట మీకు తెలియజేశా నేను. I can feel that there's a sense of weakness in everybody today. I can feel it. మీరు అందరూ కూడా చాలా బలహీనంగా ఉన్నారని అనిపిస్తా ఉంది. నేను చూడగలుగుతున్నాను, గమనించగలుగుతున్నాను. But in the midst of this, God is not telling that I will remove your sorrow, but God is saying, no, I'm going to do a new thing. ప్రభు ఈ రోజు ఏమని చెప్తున్నారంటే, మీరు దుఃఖంలో ఉన్నారని నాకు తెలుసు, మీ దుఃఖాన్ని తొలగించడం కాదు కానీ నేను ఒక నూతన క్రియను మీ జీవితంలో చేయబోతున్నానని చెప్తున్నారు. Something you have never imagined, no ears have heard. ఏ చెవి కూడా వినని, ఏ యొక్క నేత్రము కూడా గమనించని, చూడని పరిస్థితిని ఒక నూతనమైన క్రియను దేవుడు చేయబోతున్నాడు. What God is going to do to you.
దేవుడు మీ జీవితంలో చేయాలనుకున్నది మనము గమనించలేనిది. Put the past behind us. ఈ యొక్క గతాన్ని పక్కన పెట్టేసేయండి. Put the past victories behind us. మీకు ఇంతకు ముందు మీరు సాధించిన విజయాలను కూడా పక్కన పెట్టేసేయండి. Behold, he will do a new thing. దేవుడు ఒక నూతన క్రియను చేయబోతున్నాడని మీరు గమనించండి, విశ్వసించండి. Trust him. ఆయన యందు నమ్మిక ఉంచండి. He will do it. ఆయన తప్పనిసరిగా చేస్తారు. His plan is always perfect. ఆయన యొక్క ప్రణాళిక ఎప్పుడు కూడా సంపూర్ణంగాను చక్కనిదిగా ఉంటుంది. Put him first and everything will follow. ఆయనను ముందు మీరు ప్రతిష్ఠించుకున్నట్లయితే ప్రతిదీ కూడా ఆయన వెంబడించి వస్తుంది. God is good. దేవుడు మంచివాడై ఉన్నాడు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Thank you, Lord Jesus, for this wonderful time you've given us together, Lord Jesus. ఇంత చక్కటి సమయాన్ని మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. Lord, we believe, Lord Father, behold, a new thing is coming up. తండ్రి, మేము నమ్ముచున్నాము, ఒక నూతనమైన క్రియను మా జీవితంలో జరిగించబోతున్నాం అనే విషయాన్ని మేము విశ్వసిస్తున్నాం. Lord, as we put our past behind us, Lord Father, we know, Lord Father, in the midst of this fire, Lord, just like Shadrach, Meshach, Abednego, Lord Father, and Daniel, you are walking with us. అయ్యా, మేము గతాన్ని మర్చిపోగలగటానికి మేమున్న ఈ యొక్క విపత్కరమైన పరిస్థితులు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఏ విధంగా అయితే అగ్నిగుండంలో గుండా వెళ్ళారో, ఏ విధంగా అయితే దానియేలు సింహపు గుహల్లో గుండా వెళ్ళాడో, and this fire will not harm us. ఈ యొక్క అగ్ని కూడా మమ్మల్ని ఏమీ చేయలేదు. Because you are working with us, Lord. ఎందుకంటే మీరు మాతో పనిచేస్తున్నందుకే వందనాలు. Lord, as we put our past behind us, Lord Father, and we walk before, Lord Father, Lord, you make way, Lord Father, in the midst of the desert and wilderness. అయ్యా, మేము గతాన్నంతటినీ కూడా మేము మర్చిపోయి మా ముందున్న వాటి కొరకు పరిగెడుతూ ఈ యొక్క అరణ్యంలో ఒక నూతనమైన మార్గాన్ని, ఒక నూతనమైన త్రోవని ఏర్పాటు చేస్తున్నారని మేము నమ్ముతూ విశ్వసిస్తున్నాం. Lord, when everything seems to be failing and people say there's no way, Lord, but we believe, Lord Father, your plans are the perfect plan for us. అయ్యా, ప్రజలందరూ కూడా ఇది సాధ్యం కాదు, ఎలాంటి అవకాశం లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ప్రభువా, మీరు ఈ పరిస్థితుల్లో కూడా నీ త్రోవను సరళం చేయబోతున్నారు, అందుకే వందనాలు. Lord, today, Lord Father, we put our life in your hands, Lord Father. ఈ రోజు మా జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నామయ్యా. Lord, take us, mold us, and make us. ప్రభువా, మీరు మమ్మల్ని తీసుకోండి నాయన, మీరు ముద్రించండి, మీ యొక్క షేప్ లోనికి తీసుకొని రండి. Because you know, Lord Father, where we belong. నీకు తెలుసు నాయన. Lord, and you will do a miracle in our life. నీవే మా జీవితంలో అద్భుతం చేసే దేవుడు. Lord, we pray, Lord Father, Lord, at this time, Lord Father, I pray for everyone, Lord Father, bless their food and water back home, Lord Jesus, bless their families, bless their jobs, Lord. ఈ సమయంలోనైనా ప్రతి బిడ్డ కుటుంబం గురించి, ప్రతి బిడ్డ గురించి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. భారతదేశంలోను వారి దేశాల్లో వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క వారి పరిస్థితులను మీరు ప్రభావం మీరు దీవించమని వేడుకుంటూ ఉన్నాను. Lord, prosper them in every step, Lord Father. ప్రతి విధంలో కూడా, ప్రతి పరిస్థితుల్లో కూడా వారికి గొప్ప నాయన బహుమానమును అందజేయమని తెలియజేస్తున్నాను. Lord, even though times are hard for us, Lord Father, but we know, Lord Father, that you are ahead of us, Lord Father, and you will make the way for us. అయినా సమయాలు అంత గందరగోళంగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా, నీవే మార్గాలను సరళం చేసే దేవుడు అని, నూతనమైన మార్గాలను ఏర్పాటు చేసే దేవుడు నీవే అని ఒప్పుకుంటూ ఉన్నా. Lord, I pray that you will give us the strength to go through this path. ఈ యొక్క మార్గం గుండా ప్రయాణం చేసే సామర్థ్యాన్ని మీరే అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. This battle doesn't belong to us, Lord Father, but it's yours. అయ్యా, ఈ యుద్ధము మాది కాదు, యుద్ధము యెహోవాదే, యుద్ధము నీదే తండ్రి. And Lord, we know, Lord Father, the victory will be ours. తండ్రి, ఈ యొక్క విజయం కూడా మాదే అని మేము నమ్ముతున్నాం. Lord, we pray, Lord, for good health, Lord, for everyone, Lord Father.
ప్రతి ఒక్క బిడ్డకు ప్రభువా సంపూర్ణమైన స్వస్థతను ఆరోగ్యమును అనుగ్రహించండి. Lord, may your hands be always with them. అయా నీ యొక్క హస్తము వారి మీద ఉంచండి. In the name of Jesus we pray. యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. Amen. ఆమేన్. ఆమేన్. Thank you so much. It's really nice after a very long time to meet all of you all, and I believe that God has spoken to you today. అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. చాలా దినాల తర్వాత మీతో మాటలు పంచుకుంటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా చూడటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. Hold on to his promises and God will do a great thing. దేవుని యొక్క వాగ్దానాలను చేత పట్టుకోండి. దేవుడు తగిన కాలమందు వాటిని సమకూరుస్తాడు. Amen. Praise God. We believe God is a God that does new things.